అయినా పార్టీ భవిష్యత్తుపై బెంగ అంటూ కూడా రాసుకొచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి ఇది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. గత ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడే ఉండిపోయారు. మధ్యలో 1-2 సందర్భాలలో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. అయితే తాజాగా కాళేశ్వరం మీద కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించడంతో ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్న ప్రశ్నలు కార్యకర్తలలో వినిపిస్తున్నాయి. ఒకవేళ హాజరు కాకుంటే ప్రభుత్వం తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నది, భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అని కార్యకర్తలు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్తుపై బెంగ. ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఓడిపోయిన బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ముందు లోకల్ బాడీస్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్కు నోటీసులు రావడంపై పార్టీ భవిష్యత్తుపై ఎలా ఉండబోతుందన్న తీవ్రమైన చర్చ కూడా కొనసాగుతుంది. అయితే విచారణకు హాజరైతే కేసీఆర్ ఏ నిర్ణయాన్ని వెల్లడించబోతారు, పార్టీ పట్ల ఎలాంటి డిసిషన్ తీసుకోబోతారనే చర్చ పార్టీ ఆఫీస్ వేదికగా వినిపించడం ఆసక్తికరంగా మారింది అంటూ కూడా వీళ్ళు రాసుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది కాస్త లోతుగా పోవాలి అన్న. ఇవాళ ఎన్నో తారీఖు అన్నా 21/5/2025 సంవత్సరం. ఇక్కడ విషయం ఏంది అనేది మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఇదంతా టాపిక్ డైవర్షన్కు సంబంధించిన ఎపిసోడ్. ఎలా అంటే కాంగ్రెస్ పార్టీ 17 నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేసిందా అంటే లేదు. దాంట్లో ప్రధానంగా కూడా మీరు చర్చించుకుంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందించలేదు, రైతులకు సంబంధించి 500 మంది దాదాపు మరణిస్తే రైతు బీమా కూడా అందరికీ అందని పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటుగా ఇప్పటికే అకాల వర్షాలతో పూర్తి స్థాయిలో కూడా మార్కెట్ యార్డ్లలో వడ్లు అన్నీ కూడా తడిసిపోతున్న పరిస్థితి, కళ్ళాలన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితి చూసాం. ఇక ప్రభుత్వం నిన్ననే మేల్కొని పూర్తి స్థాయిలో టారిఫ్లు, గోనె సంచులు పంపించే ప్రయత్నం అయితే చేసింది. సో ఇక్కడ కూడా నిర్లక్ష్యం ఉండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో పాటు నోటిఫికేషన్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. గ్రూప్ 1కు సంబంధించిన అభ్యర్థి అనేక రకాలుగా కూడా కోర్టులలో పూర్తి స్థాయిలో అంటే పిటిషన్లు వేస్తున్న జనార్దన్ను కూడా నిన్న పోలీసులు అరెస్టు చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందింది. సో తనకు సంబంధించి నిరుద్యోగులలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదన్న ఆగ్రహ జ్వాలలు కూడా ఉన్నాయి. ఇక ఇంకోవైపు పూర్తి స్థాయిలో కూడా మరొక అంశంగా మనం చర్చించుకుంటే హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఇక్కడ హైడ్రా పేరుతోని పూర్తి స్థాయిలో పేదల ఇల్లును గుళ్ళు చేయడం, దాంతోపాటు మూసీతోని భయభ్రాంతులకు గురి చేయడంతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. సో ఈ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నాయి. ఇక దాంతోపాటు ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో ఫ్రీ బస్ పెట్టడంతో పాటుగా ఇక్కడ ఏం జరిగింది అంటే ఆర్టీసీకి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఎక్కడా సంతోషంగా లేదు. ఎందుకు లేదు అంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానివల్ల ప్రభుత్వం మీద ఖజానాకు భారీగా కూడా భారం పడుతుంది అంటూ వాళ్ళు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేయకపోవడంతో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక దాంతోపాటు ఈ ఎఫెక్ట్ కాస్త ఆటో డ్రైవర్ల మీద పడడంతో ఆటో డ్రైవర్లు కూడా దాదాపుగా 90 పైచిలకేమో మరణించినట్టుగా మనకు అప్డేట్ అయితే ఉంది. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఆటో డ్రైవర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి 12,000, 15,000 లేదా మహిళలకు సంబంధించి ఎంతో కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వని పరిస్థితి. 17 నెలల కాలంలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు నెరవేర్చలేదు. అయితే ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక అంశాన్ని అంటే నెట్టుకొచ్చే ప్రయత్నం జరిగింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే జూన్ మాసం ఇది పూర్తి స్థాయిలో వర్షాకాలానికి సంబంధించి ఇక రైతులందరూ కూడా విత్తనాలు వేసే పరిస్థితులలో అంటే విత్తనాలు పంట పొలాలకు సంబంధించి వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఇక పంట ప్రారంభ దశలో పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. అయితే దీంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రజతోత్సవ సభ పెట్టిందో ఫస్ట్ 2 లక్షలు అనుకున్నారు, తర్వాత 3 అనుకున్నారు, 5 అనుకున్నారు, 7 అనుకున్నారు, 10 అయింది. అది దాటిపోయి ఒక ప్రజల యొక్క సునామీ కనబడ్డది. అయితే ఇప్పుడు ప్రభుత్వం అంటే డైలమా అలా పడిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది. సో అక్కడికి ప్రజలు రావడంతో బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా ఇరకాటంలో పెట్టాలి అంటూ ఇగో ఈ ఫైల్ తెర మీదకి వచ్చింది. అయితే దీంట్లో భాగంగా ఒకవేళ కేసీఆర్ హాజరైతే ఎలాంటి ప్రశ్నలు ఉంటే ఎలా ఇబ్బంది పెట్టవచ్చు అనేది మొదటి అంశం. కేసీఆర్ హాజరు కాకపోతే కోట్ల చుట్టూ వెళ్ళిండు, తప్పు చేయండి, ఎందుకు కేసీఆర్ చేసిండు అనేది వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఇంకొకటి విషయం ఏదో ఒకటి బయట అయితే పెట్టాలి. అది బట్టగాల్చి మీదేస్తామా లేకపోతే ఏదో ఒకటి చేయాలి. ఇన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం కదా, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ పిల్లర్ కొంగిపోతే దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్లు చేయకుండా అక్కడ ఇసుకను తవ్వుతున్న లైవ్ వీడియోలు కూడా మనం గతంలో చాలా సందర్భాలలో చూసాం. సో ఇక్కడ కేసీఆర్ విచారణకు సంబంధించి టాపిక్ మొత్తం ఇటు డైవర్షన్ చేసి పల్లెలలో పూర్తి స్థాయిలో కూడా స్థానిక సంస్థలలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి
ఒక నయా కుట్రతోని పూర్తి స్థాయిలో కూడా అడుగుపెట్టింది. దాంట్లో భాగంగా కదిలిందే ఈ కాళేశ్వరం ఫైల్స్. ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఎపిసోడ్లలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చెప్తాడు, తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాలకు సంబంధించి సాగు తాగు నీళ్ళకు సంబంధించి ఎక్కడ ప్రాజెక్టు కట్టాలి, మనం ఎక్కడి నుండి నీళ్లు తోడాలి, ఆ నీళ్ళని ఏ విధంగా కూడా అన్ని జిల్లాలకు పంపించాలి, దానివల్ల ఎక్కడ రిజర్వాయర్లు అవసరం ఉంటాయి, ఎక్కడ కెనాల్ కాలువలు అవసరం ఉంటాయి, ఏ విధంగా దాన్ని ఏ ప్రాజెక్టులు నింపొచ్చు, ఆ ప్రాజెక్టుల నుంచి ఎక్కడికెక్కడికి నీళ్ళను పంపించవచ్చు అనే ఒక ఆలోచన చాలామంది ఎక్స్పర్ట్స్తోని విచారణ జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిర్మించడానికి సిద్ధపడ్డది. అంటే మహారాష్ట్ర బార్డర్కి యువతల పూర్తి స్థాయిలో కాళేశ్వరం పరిసర ప్రాంతాలకు అంటే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పూర్తిగా కూడా ఉమ్మడి భూపాలపల్లి జిల్లాకు. ఇక్కడ ఏంది అంటే ప్రణాళిక అనేది పద్ధతిగానే పోయింది. దాని తర్వాత ఏం జరిగింది, అక్కడ మనం నీళ్ళను తోడతాం ఎలాగో కూడా మనం పూర్తి స్థాయిలో కూడా చాలా నీళ్లను కూడా సముద్రపాలైపోతున్నాయి కదా, ఈ నీళ్లను మనం తోడితే పూర్తిగా కూడా తెలంగాణలో 3 పంటలు పండే ఆస్కారం ఉంటుంది అనేది చెప్పారు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలంగాణలో వరి పంట కానీ ఇతరత్ర ఏ పంటలు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రంగా నెంబర్ 1 స్థానంలోకి ఎగబాకడానికి కారణం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేది వాస్తవమైన విషయం, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లను పూర్తి స్థాయిలో కూడా తోడిపోయడంతో పాటుగా ఇది అందరికీ కూడా వరప్రదాయనిగా మారిపోయింది. కేసీఆర్ చేసిన తప్పేంటి, అందులో ఏమీ లేదు. ప్రాజెక్టుకు సంబంధించిన ఒక డిజైన్కు సంబంధించి ఎక్స్పర్ట్ను పిలిపించిండు, ఆర్థిక శాఖగా ఉన్న ఈటల రాజేందర్కు సంబంధించి పైసలు ఇచ్చిండు, దాన్ని పర్యవేక్షించే బాధ్యతలో హరీష్ రావు ఉన్న పరిస్థితి కనబడింది. ఇదంతా ఎన్నికల కోసం తెర మీదకి వచ్చిన ఒక హైడ్రామా. గతంలో విద్యుత్కు సంబంధించిన కొనుగోళ్ల విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి, లేకపోతే కాళేశ్వరానికి సంబంధించి కూడా అవకతవకలు జరిగినాయి. దీని అంతా కూడా రాజకీయ ఎజెండా. చాలా సందర్భాలలో ఏంది అంటే ఏదైనా గొప్ప గొప్ప వ్యక్తులు అంటే మేధావి వర్గానికి సంబంధించి అంటే చాలా వాళ్ళు మనం మాట్లాడుకోండి ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగిందో అనేది చాలా సందర్భాలలో మీకు వినబడతాయి. ఏ ఎజెండా వెనక ఏ నినాదం దాగిందో అదేవిధంగా ఈ కాళేశ్వరం సంబంధించిన ఎజెండాలో ఏమున్నది పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా ఇంతమంది అధికారులు 109 మందినో ఏమో పూర్తి స్థాయిలో కూడా విచారించాలి కదా. ఈ 109 మందిని పూర్తి స్థాయిలో విచారించినప్పుడు ఇక్కడ కమిషన్ ముందు ఏంది దాదాపుగా ఈ కమిషన్ ఇప్పుడు 109 మంది అధికారులను ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అధికారులను విచారించలు. అయితే ఈ కమిషన్కు సంబంధించి పూర్తిగా కూడా రాజకీయ ఎజెండా ఉందా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిజంగా అలా అవినీతి జరిగింది లేదా ఆరోపణలు వచ్చినాయి అంటే పూర్తిగా ఇక్కడ మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఏంటండి, కాళేశ్వరం సంబంధించి ఫస్ట్ లోపాలను ప్రజల ముంగట పెట్టాలి, దాని రిపేర్లకు సంబంధించి చేసే ప్రయత్నం చేయాలి. వచ్చేది వానాకాలం. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన ఎపిసోడ్ తెర మీదకి తీసుకొచ్చిందంటే స్థానిక సంస్థల మీద వీళ్ళ యొక్క అటెన్షన్ అటు పోయింది. బీఆర్ఎస్ను ఇటు డైవర్షన్ చేసేసి ఏదో ఒక పేరు మీద అవినీతి అనే ఒక ఆరోపణ చేసేసి ప్రజల నుంచి ఇట్లా డైవర్ట్ చేసే ప్రణాళిక ఇక్కడ కొనసాగుతుంది. అంతకు మించి ఇక్కడ వేరే కొనసాగుతుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వమే. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితే ఏముంది, పలానా సంస్థను టెండర్ పిలుస్తారు, ఆ టెండర్లో ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా పనులు సమర్థవంతంగా చేయగలుగుతారో వాళ్ళకి టెండర్లు అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. అంతే తప్ప నేను నా టెండర్ల కాడిపోయి ఇగో ఈ సిమెంట్ నువ్వు ఈయనే కొనాలి, ఇగో ఈ ఇటుక ఈయనే దేవాలా, ఆ సలాక్ నువ్వు ఆయన్నే దేవాలి అని అయితే మనం చెప్పాం కదా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో రాజకీయ కోణం ఉందా లేదా అనేది ఇవాళ సాయంత్రం మీకు ఒక బ్రహ్మాండమైన వీడియో కూడా ఉన్నది. ఒక 2-3 అంటే పూర్తి స్థాయిలో చేసిన వీడియో కూడా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. అంటే పూర్తిగా కూడా ఇక్కడ ఏంటి అంటే వాస్తవాలు ఎవిడెన్స్తో సహా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కాళేశ్వరానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి తెలంగాణ